జూన్ నుంచి మొదలుపెట్టి వరుసగా స్టార్ హీరోలు రిలీజ్ కి రెడీ అవుతున్నారు. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉన్నది కల్కి మూవీ. ఈ సంవత్సరం అసలు సిసలు ఎంటర్టైనర్మెంట్ కి బోని కొడుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి నెల 27న థియేటర్స్ లోకి రాబోతోంది. భారీ స్టార్ క్యాస్ట్ తో భారీ బడ్జెట్ తో ఈ నెల రిలీజ్ అవుతున్న కల్కి మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం కల్కి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు ప్రభాస్. త్వరలోనే కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో కల్కి 20 లక్షల టికెట్ అడ్వాన్స్ బుకింగ్ జరిగిపోయింది. అంతేకాక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్లో జరగడంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ జూన్ 27తో కల్కి నుంచి ఫ్రీ అయిపోతారు. అయితే అప్పటికే ప్రభాస్ దగ్గర 3 సినిమాలున్నాయి. ప్రభాస్ కల్కి తర్వాత మారుతి సినిమా కంప్లీట్ చేస్తారు. అయితే ప్రభాస్ రాజా సాబ్ తర్వాత ఏ సినిమా చేస్తారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. సరిగ్గా ఇదే టైంలో లైన్ లో ఉన్న సలార్ సైడ్ అయిపోయి సడన్ గా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది స్పిరిట్. ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన స్పిరిట్ మూవీ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి మొదలవబోతోంది. సినిమా చేసే టైంకి ప్రభాస్ కి ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి ఓన్లీ స్పిరిట్ మీదే పనిచేయాలంటూ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మల్టిపుల్ సినిమాల్ని ఒకేసారి చేయకుండా స్పిరిట్ కంప్లీట్ అయ్యాకే అటు సలార్ 2 కానీ ఇటు హను రాఘవపూడితో సినిమా కానీ చేయడానికి ఫిక్స్ అయినట్టుగా టాక్ నడుస్తోంది. జూన్ లో కల్కి హవా నడుస్తుండగానే జూలై 12కి భారతీయుడు 2 రిలీజ్ కి రెడీ అయిపోతున్నాడు. 4 ఏళ్ల నుంచి సెట్స్ మీద ఉండి అదిగో ఇదిగో అంటూ వస్తున్నటువంటి భారతీయుడు 2 మొత్తానికి మరో 3 వారాల్లో థియేటర్స్ లోకి వస్తున్నారు. కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో జీరో టాలరెన్స్ అటాక్ తో ఈ సత్తా చూపిస్తామంటున్నారు భారతీయుడు 2. 27 ఏళ్ల తర్వాత ఈ సీక్వెల్ మూవీ ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయ్యి జూలై 12కి రిలీజ్ అవుతుంది. దీపావళికి కూడా తెలుగు సినిమాలు లేకపోవడంతో ఈ టైంలో గేమ్ చేంజర్ వచ్చే ఛాన్స్ లేకపోలేదన్న టాక్ వినిపిస్తోంది. 3 ఏళ్ల నుంచి గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. శంకర్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ సోషల్ డ్రామా నవంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతుందనే రూమర్ వినిపిస్తోంది. డిసెంబర్ లో ఇయర్ ఎండ్ కి గ్రాండ్ గా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు అల్లు అర్జున్. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 గతంలో ఆగస్టు 15న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. అయితే ఇప్పుడు షూట్ డిలేతో ఆగస్టు నుంచి డిసెంబర్ 6కి పోస్ట్ పోన్ చేసింది టీం. దీంతో 3 నెలలు పోస్ట్ పోన్ అయిన పుష్ప ఇప్పుడు డిసెంబర్ కి షిఫ్ట్ అయింది. అసలే బన్నీ ఆపై సుకుమార్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 బ్లాక్ బస్టర్ అవడంతో రెండో సినిమాని కూడా అదే రేంజ్ లో గ్రాండ్ గా ఆడియన్స్ కి నచ్చేలా తెరకెక్కిస్తున్నారు. జూన్ నుంచి వరుసగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటే అక్టోబర్ నవంబర్ లో దసరా దీపావళికి మాత్రం ఒక్కటంటే ఒక్క తెలుగు మూవీ రిలీజ్ కావట్లేదు. నిజానికి దసరా టైంలో అక్టోబర్ 10న దేవర రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ దేవర సెప్టెంబర్ కి ప్రీపోన్ అవడంతో తెలుగులో దసరాకి సినిమా రిలీజ్ లేకుండా పోయింది. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న దేవర నెవర్ బిఫోర్ యాక్షన్ ఎలివేషన్ తో సెప్టెంబర్ ఎండ్ కి థియేటర్స్ లోకి రాబోతున్నాడు. దేవర రిలీజ్ టైంలో వేరే సినిమా లేకపోవడంతో ఈ సినిమా బిజినెస్ 100 కోట్లకు చేరుకుంటుంది. మంచు విష్ణు లీడ్ రోల్లో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి పాన్ ఇండియా స్టార్స్ యాక్ట్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కన్నప్పని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మోస్ట్ అవైటింగ్ మూవీ కన్నప్ప టీజర్ కు యూట్యూబ్ లో సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. కన్నప్ప మూవీపై ఇండస్ట్రీలో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆగస్టులో పుష్ప 2 రిలీజ్ అని నిన్నటి వరకు ఎగ్జైట్ అయిన ఫ్యాన్స్ కి ఇప్పుడు సినిమా పోస్ట్ పోన్ అవడంతో ఆ డేట్ కి డబుల్ స్మార్ట్ ఎంట్రీ ఇచ్చేస్తాడు. ఆగస్టు 15న పూరి రామ్ కాంబినేషన్ తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ థియేటర్స్ లోకి రాబోతోంది. ఇప్పటికే లాస్ట్ స్టేజ్ లో ఉన్న ఈ సూపర్ హిట్ సీక్వెల్ ఆగస్టులో ఎంటర్టైన్ చేయబోతోంది. సెప్టెంబర్ లో కూడా 2 సినిమాలు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాయి. సెప్టెంబర్ 5న తమిళ స్టార్ హీరో విజయ్ గోట్ సినిమా రిలీజ్ కాబోతోంది. విజయ్ డబుల్ రోల్ లో వెంకట ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గోట్ సెప్టెంబర్ 5న థియేటర్స్ లోకి రాబోతోంది. వైజాగ్ షూట్ లో బిజీగా ఉన్నారు నాగ్ చైతన్య. చందు మున్నిర్ డైరెక్షన్ లో నాగ్ చైతన్య సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న తండేల్ మూవీ షూటింగ్ వైజాగ్ లో సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. ఈ బ్యూటీ నటిస్తున్న తెలుగు చిత్రాల్లో ఒకటి తండేల్. ఇక షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించి అప్డేట్ వీడియో రూపంలో బయటకు వచ్చింది. లొకేషన్ కు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మిస్టర్ బజర్ నుంచి రిలీజ్ అయిన పవర్ఫుల్ షో రీల్ సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్ పోస్టర్ తో రవితేజ అమితాబ్ పోజ్ లో కనిపిస్తూ మూవీ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తున్నాడు. టాలీవుడ్ తనకెప్పుడు స్పెషల్ అంటోంది అందాల భామ బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఎన్ని సినిమాలు చేసినా తెలుగు సినిమాల వల్లే రికగ్నిషన్ వచ్చిందంటూ తెలిపింది ఈ పొడుక్కల సుందరి. అందుకే టాలీవుడ్ కొంచెం స్పెషల్ అంటూ మనసులో మాట చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ. ఇటీవల అభిమానులతో జరిపిన చిట్ చాట్ లో తెలుగు సినిమాలపై ఎక్కడ లేని ప్రేమ చూపించేసింది పూజా హెగ్డే. అక్షయ్ కుమార్ హీరోగా సుంద కొంగర డైరెక్షన్ తెరకెక్కుతున్న సర్ ఫిరాజ్ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ మూవీ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. నిన్న రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే 17 మిలియన్స్ వ్యూస్ ను క్రాస్ చేసుకుంది. ఆకాశమే నీ హద్దురా సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న సర్ ఫిరాజ్ జూలై 12న థియేటర్స్ లోకి రాబోతుంది.
ఆగస్టులోనే మరో ఇంట్రెస్టింగ్ సినిమా రిలీజ్ కాబోతోంది. ఆగస్టు ఎండ్కి సరిపోదా శనివారం సినిమాతో వస్తున్నారు నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో రెండో సినిమాగా తెరకెక్కుతున్న సరిపోదా శనివారం టీజర్ ఫస్ట్ సాంగ్ తోనే సినిమా మీద సాలిడ్ హైప్ తెచ్చేశారు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న సరిపోదా శనివారం ఆగస్టు 29న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా యాక్ట్ చేస్తుండగా సాయి కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇవాళ లక్కీ భాస్కర్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయింది. శ్రీమతి గారు అంటే సాగే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 27న తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మెయిన్ రోల్ చేస్తున్న ఈ మూవీని డైరెక్టర్ వెంకీ అల్లూరి తెరకెక్కిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ డార్లింగ్ మూవీ నుంచి నిన్న రిలీజ్ అయిన కలాస్ సాంగ్ కు చక్కని రెస్పాన్స్ లభిస్తోంది. రిలీజ్ అయిన సాంగ్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ యాక్టర్, కమేడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో, నభా నటేష్ ఫీమేల్ లీడ్ రోల్ లో ఈ మూవీలో కనిపిస్తున్నారు. హనుమాన్ చిత్రాన్ని నిర్మించిన నిరంజన్ రెడ్డి ఈ డార్లింగ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశ్విన్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనన్య నాగల్లా కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్న ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా హేమంత్ డైలాగ్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హీరోగా మరో చిత్రం తెరకెక్కించేందుకు డైరెక్టర్ పవన్ బసంత్ శెట్టి ప్లాన్ చేస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన రంగబలి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదు. దీంతో ఈసారి నాగశౌర్యకు సూపర్ హిట్ ఇచ్చేలా కొత్త చిత్రాన్ని పవన్ బసంత్ శెట్టి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. రంగబలి మూవీని నిర్మించిన ఎస్ఎల్వి సినిమాస్ కొత్త చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 21న రిలీజ్ కాబోతోంది. నిందా మూవీ వరుణ్ సందేశ్ హీరోగా యాక్ట్ చేస్తున్న ఈ మూవీని డైరెక్టర్ రాజేష్ జగన్నాథన్ నిర్మిస్తూ తెరకెక్కించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్ తో యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు.